నన్ను చూసి అందరు నిలబడతారు, నన్ను నిలబడకూడదు. నిలబడతానక నువ్వు నిలబడ్డావుగా. మర్యాద అనేది మనం ఇస్తే రాదండి, ఎదటోళ్ళని బట్టి దాని అంతటా అదే వస్తుంది. కూర్చోండి. మీ రెండు ఊళ్ళ మధ్యనున్న 7,500 ఎకరాలని ఎంపీ గారు పశుపతి గారు కలిసి కెమికల్ ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. పశుపతి గారు వారి పొలాలు ఇచ్చేశారు, మీరు కూడా మీ వాళ్ళకి చెప్పి పొలాలు ఇప్పిస్తే ఫ్యాక్టరీ పనులు మొదలు పెడతారు. అయిపోయిందా? శివయ్య గారు, మీరేం ఊరికే ఇవ్వక్కర్లేదు. మీ వాటా కింద డబ్బెంత కావాలో చెప్పండి. నీ కొడుకా? అవును. మంచి తిండి, బట్టలు, చదువు, బాగా ప్రేమగా పెంచుకున్నట్టున్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందే వేట కొడవలితో నీ కొడుకు గొంతు కోస్తే వచ్చింది కదా. మరి అన్నం పెట్టే తల్లి లాంటి భూముల్ని మా కళ్ళ ముందే నాశనం చేసి ఫ్యాక్టరీ కడతామంటే మాకు కూడా కోపం వస్తుంది. ఇంటికెళ్ళు. బాధ్యత గల ఎంపీగా ప్రజలకి మంచి చెయ్యి. పదవిలో ఉంటావు, ప్రాణాలతో ఉంటావు. కాంగ్రాట్స్, మీకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఇంక దీని గురించి మర్చిపోండి. పశుపతి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి భూమి కావాలి. అక్కకి పనుంది, వస్తాను. హలో కర్ణం మిర్జా గారు, భయపడ్డారా? ఏం లిల్లీపోట్స్, మీ అక్క ఏదో చించిత్తి ఆరేసిద్దని పెద్ద బిల్డప్ ఇచ్చారు.